హలో గాయ్స్, ఈరోజు మేము మా ఇంటర్ గార్డెన్ని మా ఇంటర్ ఉన్న గార్డెన్ని మేము ఒకసారి చూపిస్తాం అనుకుంటున్నాం. ఇదిగోండి గాయ్స్, ఇదైతే మన ఇంటి దగ్గర ఉన్న ఈ వంకాయ చెట్టు అన్నమాట. ఇదిగోండి గాయ్స్, ఇదే ఈ వంకాయ చెట్టు అన్నమాట. ఈ వంకాయ చెట్టు దగ్గర ఏంటంటే కొన్ని కాయలు కాస్తున్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక కాయ ఉంది కదా, ఇలాగా కొన్ని కాయలు అయితే ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఇవి ఇప్పుడిప్పుడే కొన్ని కాయలు అయితే పోస్తున్నాయి. నెక్స్ట్ ఇంకో చెట్టు దగ్గరికి వెళ్దాం. ఇదైతే వంకాయ చెట్టు అన్నమాట. ఇది కూడా వంకాయ చెట్టే గాయస్. ఇవి చిన్నవే. ఇవి వచ్చేసి ఇవి పూల చెట్లు అన్నమాట. ఇవైతే కనకాంబరాలని చెట్లు అన్నమాట. కనకాంబరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, పువ్వు ఎలా ఉందో బాగానే ఉంది కదా. ఈ మా ఇంటి వెనుకున్న మా ఇంటి పక్క చూసుకున్నట్టే ఈ కాయలు ఉన్నాయి. ఇవి ఎలాగైనా తీయాలని మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. ఎప్పుడు తీస్తే ఆ వీడియో ఖచ్చితంగా తీస్తారన్నమాట. ఇదిగోండి గాయస్, ఇదే గాయస్ మా ఇంటి అనుకున్న గార్డెన్ అన్నమాట. చిన్న గార్డెన్ లాగా ఇట్లా వెళ్తే ఇదేనమాట. ఇదిగోండి గాయస్, మా ఇంటి పక్కన వేరు చెట్టు ఉంది కదా, వాళ్ళ గార్డెన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఇదిగోండి అవి మిరపకాయలు అయితే కనిపిస్తున్నాయి కదా. ఇవి వీళ్ళు ఇక్కడ మార్కెట్కి వేస్తారు. అవును గాయస్, చూసుకున్నట్లయితే ఉంది కదా మిరపకాయలు మాకు దగ్గరలోనే ఉన్నాయి. ఇదిగోండి మాకు దగ్గరలోనే ఉన్నాయి అన్నీ. అదిగోండి, ఇవే గాయస్ వాళ్ళ తోట. ఇంతకుముందు అయితే చాలా వేసారనమాట. వాళ్ళు ఏంటంటే ఇవి ఆనియన్స్, మళ్ళీ తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, టమోటాలు, ఇవి రకరకాలుగా ఇవి వేస్తుంటారనమాట వాళ్ళు. ఇగోండి ఇక్కడ కనిపిస్తున్నట్లయితే ఇదిగోండి అయితే వాళ్ళు మార్కెట్కి వేస్తారు ఇవి కోసేసి. ఇదిగోండి గాయస్, మా ఇంటి దగ్గర ఉన్న బొప్పాయి చెట్టు అనమాట. ఈ బొప్పాయి చెట్టు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక చిన్న కాయలాగా ఉంది చూసారా. అదిగోండి ఇక్కడ చూసారా, ఇవి ఇంకా చిన్నగానే ఉన్నవి. ఇవి పెద్దయ్యాక అవి కోయాలి. ఇదిగోండి గాయస్, చిన్నగా ఎగురులు పెట్టినాయి కదా, ఇదే మా ఇంటి దగ్గర ఉన్న బొప్పాయి చెట్టు అనమాట. ఓకే గాయస్, ఇప్పుడు మనమైతే మా ఇంటి దగ్గర ఉన్న చెట్లు అయితే అన్ని చూసాం కదా. ఓకే, సాయి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.